ఓం నమ శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః. ఈ శ్రావణ మాసంలో మనం బంగారం బాగా కొనాలి అని అంటే నేను చెప్పే ఓ చిన్నపాటి పూజా విధానం పాటించండి. 100% మీరు బంగారం కొనడంలో ఎంత ప్రాధాన్యత వహిస్తారనంటే నేను మాటల్లో చెప్పలేనంత. ఇప్పుడు ఎగ్జాంపుల్, మన ఇంట్లో బంగారం ఉంది, మన ఇంట్లో ఎంతో కొంత మన శక్తికి మేర ఉంది. బంగారం అంటే అది కేవలం బంగారం కాదు, మన అవసరానికి మనకిచ్చే భరోసా. ఓ మధ్యతరగతి వాళ్ళకి బంగారం ఆదుకున్నంత ఏదీ ఆదుకోదు. కేవలం బంగారం మనం ఆభరణాలనే కాదు, మన అవసర నిమిత్తం కూడా దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. అది మీ అందరికీ తెలిసిందే. అది ఉంటే మనిషికి ఒక ధైర్యం, భరోసా ఉంటుంది. అయితే కాలంతో పాటు రేటు కూడా పెరుగుతుంది, కానీ ఎంత పెరిగినా అది బంగారం. అయితే ఈ శ్రావణ మాసంలో మనం బంగారం బాగా కొనాలి అని అంటే నేను చెప్పే చిన్నపాటి పూజా విధానం పాటించండి. వచ్చే శ్రావణ మాసం కల్లా మీరు ఎంత బంగారం కొంటారన్నది నేను మాటల్లో చెప్పనక్కర్లేదు. ఈ పూజా విధానం పాటించి చూడండి, మీకే అర్థమవుతుంది. మీరేం చెయ్యాలయ్యా అని అంటే, మీరు ఇది శ్రావణ శుక్రవారం రోజు మాత్రమే చేయాలి. అంటే ఏ శుక్రవారం అయినా పర్వాలేదు. ముఖ్యంగా శ్రావణ మాసంలో చేసే మనం వరలక్ష్మి వ్రతం నాడు చేస్తే ఇంకా మంచిది. ఒకవేళ శ్రావణ శుక్రవారంలో వరలక్ష్మి వ్రతం నాడు మనం కొంచెం బిజీగా ఉన్నాం, హడావడి, అందరూ వాయినాలంతా ఇస్తున్నామంటే వచ్చే శ్రావణ శుక్రవారంలో చేసుకోవచ్చు. మామూలుగా శ్రావణ శుక్రవారంలో చేస్తే దీనికి బలం ఎక్కువ ఉంటుంది. ఏ రోజైనా చేసుకోవచ్చు, కానీ శుక్రవారం నాడు మాత్రమే చేయాలి. కానీ ఈ యొక్క శ్రావణ శుక్రవారం నాడు మాత్రం చేస్తే ఈ పూజకి చాలా పవర్ ఉంటుంది. మనం ఏం చెయ్యాలయ్యా అని అంటే, మీ పూజ అంతా అయిపోయిన తర్వాత శుక్రవారం నాడు దేవుడి దగ్గర పూజ అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలి అంటే, ఒక అరిటాకు, ఒక బోదమాకు, ఒక ఎల్లో కలర్ క్లాత్ ఒకటి తెచ్చుకోవాలి. దీనితో పాటు 3 పసుపు కొమ్ములు తెచ్చుకోవాలి. ఈ పూజకు కావాల్సింది ఒక బాదమాకు, ఒక అరిటాకు, 3 పసుపు కొమ్ములు, ఒక ఎల్లో కలర్ క్లాత్, కొంచెం ఆవు పాలు. ఇంతవరకు మీరు ఆ రోజు పొద్దున్నే ప్రిపేర్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న తర్వాత శుక్రవారం నాడు మనకు పూజ అయిపోయిన తర్వాత మన ఇంట్లో ఎంత బంగారం అయితే ఉందో, మన శక్తికి మేర అది ఎంతైనా కావచ్చు, ఆ అంటే మన ఒంటి మీద ఉన్న ఆభరణాలు కాకుండా ఏమైతే ఉందో ఆ బంగారం అంతా తీసి శుక్రవారం నాడు మనం ఆ రోజు శుభ్రంగా దాన్ని కొంచెం నీట్గా నీళ్ళల్లో ముంచి తీసి, అంటే నీళ్ళతో శుభ్రంగా కడిగి శుభ్రంగా దాన్ని ఆరబెట్టి దాని మీద సూర్యుని యొక్క కిరణాలు పడేటట్టు ఒక 5 నిమిషాలు అలా ఎండ పడేటట్టు పెట్టాలి. అంటే ఎక్కడ పడితే అక్కడ బయట ఎలాగంటే అలా పెట్టకూడదు. చాలా జాగ్రత్తగా ఎండ కిరణాలు ఆ బంగారం పైన పడేలాగా పెట్టాలి. ఎందుకనంటే బంగారం మహాలక్ష్మి, చాలా వాల్యుబుల్, డబ్బు కన్నా విలువైంది బంగారం. దాన్ని ఎప్పుడూ మనం బీరువాలో బంధించేసి పెట్టుంటాం. అయితే అలా ఉండకూడదు, ఎప్పుడూ లాకర్లోనే ఉంటుంది. ఏం చేద్దాం, అది విలువైంది, అట్లాగే పెట్టాలి. మీరు కాదు, నేను కూడా అట్లాగే పెట్టాలి. కానీ అప్పుడప్పుడు ఆ బంగారాన్ని తీసి సూర్యకిరణాలు పడేలాగా పెడితే మన ఇంట్లో ఉన్న బంగారం రెట్టింపు అవుతుందని దాని అర్థం. అలా మీరు బంగారాన్ని అంతా శుభ్రంగా కడిగిన తర్వాత కాస్త సూర్యుని కిరణాలు ఆ బంగారం మీద పడ్డ తర్వాత ఆ బంగారాన్ని తీసుకొని వెళ్ళి దేవుడి దగ్గర ఒక పీట పెట్టి, పీట పైన ఈ ఎల్లో కలర్ క్లాత్ పెట్టి ఆ క్లాత్ పైన అరిటాకు పెట్టాలి. ఆ అరిటాకు పైన బాదమాకు పెట్టాలి. బాదమాకు పెట్టి మన దగ్గర ఉన్న బంగారం అంతా అందులో పెట్టాలి. పెట్టిన తర్వాత కాస్త అక్షింతలు అందులో బంగారంలో వేసి మన దగ్గర ఉన్న 3 పసుపు కొమ్ములు ఆ బంగారం దగ్గర పెట్టాలి. పెట్టిన తర్వాత ఏమైతే మనం ముందుగా ఏర్పాటు చేసి పెట్టుకున్నామో ఆవు పాలు, ఆ ఆవు పాలు 3 చుక్కలు ఆ బాదమాకు పైన వేయాలి. 3 భాగాల్లో పెట్టాలి. బంగారం పైన కాదు, అరిటాకు పైన కానీ బాదమాకు పైన కానీ 3 చుక్కలు పెట్టాలి. ఆవు పాలు అంతే, 3 చుక్కలు ఉంగరపు వేలుతో పెట్టాలి.
పెట్టిన తర్వాత ఓసారి ఆ బంగారం అంతా అమ్మవారికి చూపించి ధూపం వేసి హారతిచ్చి ఇలా మళ్ళీ దాన్ని జాగ్రత్తగా అరిటిరాకతో కూడిన బాదమాకులో ఉన్న పసుపు కొమ్ములతో పాటు ఉన్న బంగారాన్ని మనం శుభ్రంగా అలా మళ్ళిచ్చి వీలున్నంత వరకు 99% బంగారం ఎప్పుడైనా స్టీలు ఇత్తడి వాటిల్లో పెట్టకూడదు. వీలున్నంత వరకు ఒక వెండి బాక్సులో పెడితే మంచిది. ఒకవేళ వెండి బాక్సులో లేదు అని అనుకో, డైరెక్ట్గా వెండిలో కూడా బంగారం కలిపి పెట్టకూడదు. వెండి బాక్సులు ఒక ఎల్లో కలర్ క్లాత్ లేదా గోల్డ్ కలర్ క్లాత్లో పెట్టి అందులో బంగారం పెట్టి పెట్టాలి. ఒకవేళ కుదరలేదు అని అనుకోండి, చందనంతో కూడిన బాక్సులో బంగారాన్ని పెట్టాలి. వెండి బాక్సులో పెట్టచ్చు, లేదు చందనంతో కూడిన బాక్సులో పెట్టినా పర్వాలేదు. ఇలా పూజ చేసిన తర్వాత వీలున్నంత వరకు చందనపు బాక్సులు పెట్టడానికి చూడండి. పెట్టి హారతిచ్చి అలా శుక్రవారం నాడు సాధారణంగా సామాన్యంగా అమ్మవారిని బీరువా నుంచి బయటికి తీయకూడదు. ఇది ఎందుకు చేస్తున్నాం? మన బంగారం ఉన్నదానికన్నా 4 అంతలు రెట్టింపు అవ్వాలని తీస్తున్నాం. అలా తీసి పూజ చేసిన వెంటనే మళ్ళీ తీసుకొని వెళ్ళి మన బీరువాలో పెట్టేసి మన బీరువాకు ఒకసారి హారతిచ్చి ధూపం వేయాలి. అలా వేస్తే ఇప్పుడు ఈ సంవత్సరం మీరు అమ్మవారి దగ్గర ఎంత బంగారం అయితే పూజలో పెట్టారో నెక్స్ట్ ఇయర్ కల్లా మీరు పెట్టి పూజ చేసేదానికన్నా 10 అంతలు ఎక్కువ వస్తుంది తప్ప ఆ బంగారు తరగదు. ఆ బంగారు ఎన్ని ఇబ్బందులున్నా కుదువకో అవసరానికో ఇంకెవరికో కాదు. మీరు ఎక్కడైతే బంగారం పెట్టి ఈ పూజ చేసి బీరువాలో పెడతారో దానికి 10 అంతలు రెట్టింపు అవుతుంది తప్ప ఇంకోటి ఏదీ లేదు. ఒకవేళ కొంతమందికి అసలు బంగారమే లేదు, వాళ్ళు బంగారు కొనాలి అని అనుకుంటే పూజ అంతా ఒకటే. ఆ అరిటాకు బాదమాకులో పెట్టిన 3 పసుపు కొమ్ములు పూజ చేసి మీ ఇంటి డ్రాలో కానీ పెట్లో కానీ బీరువాలో కానీ పెట్టండి. మీరు ఈ 3 పసుపు కొమ్ములు ఎంత వెయిట్ ఉన్నాయో నెక్స్ట్ ఇయర్ కల్లా దానింత 10 అంతల బంగారం మీకు వస్తుంది. ఈ శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారంలో ఈ యొక్క బంగారానికి చేసిన ఈ బంగారు పూజకి చేస్తే మీ జీవితం బంగారుమయం. వచ్చే సంవత్సరం శ్రావణ మాసం కల్లా మీ బంగారం ఎన్ని ఇంతలు పెరుగుతుందో అనేది మాటల్లో చెప్పలేనంత. ఇది ప్రతి ఒక్కరూ చేయొచ్చు. మన తనాన్ని ఏమీ లేదు. ఆడవారు కానీ మగవారు కానీ పెళ్ళి అయిన వాళ్ళు కానీ పెళ్ళి కాని వాళ్ళు కానీ ఏ రాశి వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఎవరైతే బంగారు కొనాలి అని బంగారు మీద ఎక్కువ మక్కువ చూపిస్తూ ఉంటారో వాళ్ళు ఈ చిన్నపాటి పూజా విధానం చేస్తే నెక్స్ట్ ఇయర్ కల్లా మళ్ళీ మీరు ఇంకా తిరిగి చూడవలసిన అవసరం అయితే మాత్రం ఉండదు. మీరు కోరినంత బంగారు మీ దగ్గర ఉంటుంది. కృష్ణార్పణం.